ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా తీసిచ్చినటువంటిది మీ మీడియా సమక్షంలో మేం చేసింది. కాబట్టి మీరు ఈ ఊకదప్పుడు ఉపన్యాసాలు మాని మీరు దాని సైజ్ ఎంతనో చెప్పండి. ఇల్లు కడతామంటే కాదు, మాలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా? మేము కట్టినట్టు 560 చదరపు గజాలలో కడతారా? చెప్పాలి. రెండోది, మేమిచ్చినట్టు పేదవాడికి ఉచితంగా ఇస్తారా? చెప్పాలి. ఇక ఇవన్నీ మాట్లాడుతూ మీ భూమి మీకే ఇప్పిస్తారంట. ఏది 22A మీ భూమి మీకు ఇప్పేందుకే ఎవరు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆస్తులు 22లో ఏలో పెట్టిండ్రంటే అర్థం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లకు మీరు ఇవన్నీ ప్రొవిజన్లో పెట్టి ఇప్పుడంట నాది పూచి నిషేధిత జాబితా నుంచి క్లియర్ చేస్తా. అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఏం దందా జరుగుతుంది రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? ఈ 22Aలో పెట్టిన తర్వాత గడిచిన 2.5 సంవత్సరాలలో 30%, 40% లావాదేవీలు ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలియదా? 30-40% మీరు నెగోషియేషన్ చేసుకుంటూ 3-4 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇళ్ల మీద కూడా, అది అపార్ట్మెంట్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అన్ని దీంట్లో పేదవాళ్ళు ఉండేటువంటి ఇండ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఏం తెలియనట్టు నాది పూచి అంట. అంటే ఇదే కలెక్టరేట్లల్లా ఎవరిని కలవమంటారు మీకు తెలియదా? 30%, 40% డిమాండ్ చేసి తీసుకుంటుంది మీకు తెలియదా? తెలియకపోతే త్వరలోనే ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు కూడా బయట పెడతాం. అమాయకంగా. రెండోది ఏంటంటే, చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, మీకు ఈ దేశంలో న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నాయనేటువంటిది మర్చిపోయినరా? హైడ్రా మొన్న ఇష్టం ఉన్నట్టు చేస్తే చట్టం ఏం చేసింది తెలుసు కదా? రేపు ఇది కూడా అదే జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నలేని భూములన్నీ 22Aలో పెట్టిన అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే ఒక పేదవాడు, ఒక రైతు, లేకపోతే ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి భూములు, తండ్రులు తాతలు పరంపరగా వచ్చినటువంటి ఆస్తులని మీరు 22Aలో పెట్టి మీరు నెగోషియేషన్ చేస్తారా? 30-40% డిమాండ్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తే అంటే చూస్తూ ఊరుకుంటారా అనుకుంటారా? ఇదొకటి. ఇంకోటి చెప్పే ఆయన అఘోరనట, శుద్ధ పూజలు. ఇది ఈ భారతదేశ సాంప్రదాయాల ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మన పవిత్రమైనటువంటి పండుగలే కాకుండా నార్మల్ టైంలలో కూడా దేవుళ్ళను పూజిస్తాం. అదేవిధంగా ముస్లింలు ఖురాన్ని పూజిస్తారు, క్రిస్టియన్లు బైబిల్, అదేవిధంగా గురుద్వారాలలోనూ సర్దార్జీలు చేస్తారు. ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు చేస్తారు. కొంతమంది అమాయకులు తెలుసో తెలియక మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు అంటే నేను అర్థం చేసుకుంటా. ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి అదే నిజం అనుకుంటే, అదే జరిగితే ఈ దేశం ప్రపంచంలో